మినిస్టర్ కొడుకు అని తెలుసు కూడా నీ మీద చేయి చేసుకున్నాడు అన్నమాట. నీకేం కావాలరా? వాడిని మర్డర్ చేయించనా? వద్దు నాన్న, వాడు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. రై, కొండను తీసుకొచ్చిస్తానంటే గులకరాయిని అడుగుతావేంట్రా? అంతేకాదు, విజయ్ చాముండేశ్వరి కూతురు మైథిలితో నా పెళ్లి జరిపించాలి. వాళ్ళది మన లెవెల్ కాదురా. మైథిలి అందం ఆల్ ఇండియా లెవెల్ నాన్న. ఏమండి, వాడు మన ఒక్కగానొక్క కొడుకు, వాడు ఇష్టపడుతున్నాడు కదా. ఓకే, వీడి కోసం ఒక్క మెట్టేమిటి, 100 మెట్లైనా కిందకి దిగి ఆ విజయ చాముండేశ్వరితో చెయ్యి కలుపుతాను. ఏంటండి? ఏంటో స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది. పద. రాముణ్ణి ఎందుకు తీసుకెళ్తున్నారు? అమ్మా, నువ్వు మాట్లాడకమ్మా. కావలిస్తే మీ మమ్మీతో మాట్లాడు. పద. హలో హలో మమ్మీ, నేను మైథిల్ని. పోలీసులు రాముణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంతా నాకు తెలుసు. మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకోమని చెప్పాను. నువ్వు ఆటోలో ఇంటికి వచ్చేసాయి. Mom, I don't like this. I'm going to the police station. మైథిలి, హలో. ఎస్ డాడ్. ఫిజికల్ పవర్ తో పాటు మెంటల్ పవర్ కూడా ఉన్నట్టుంది. సార్, వీడి సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఈ పొగరబోతుగాడు తల తీసుకొచ్చి నా కొడుకు కాళ్ళ మీద పడేయాలి. ఆ బిట్టు చూసి వెళ్ళిపోతాను. నా హెడ్ వంచాలని చూసిన వాడు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే. నేను అన్నం తిని బతకను రా, ఆంధ్ర పాలిటిక్స్ తిని బతుకుతాను. నువ్వా ముక్క చెప్పక్కర్లా. అసెంబ్లీలో కూర్చోవలసిన నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది. సార్, మీరు వెళ్ళిపోతే వీడి బోన్స్ నేను లెక్క పెట్టుకుంటాను. నో నో నో, నాకు డిస్కషన్ కంటే యాక్షన్ అంటేనే చాలా ఇష్టం. ముందు వాడి తల. నేను కటకటాల వెనుక మాట్లాడను, కోర్టులోనే మాట్లాడతాను. సార్, వాడు కోర్టు అది అంటున్నాడు. రేపేమైనా ప్రాబ్లం వస్తుందో? మైథిలి, మైథిలి డాడ్. నువ్వేనా వీడి బాబువి? రాముని వదిలిపెట్టమని చెప్పు. మైథిలి, షటప్. కామన్ సెన్స్ ఉందా నీకు? మమ్మీ, రాముని వదిలిపెట్టమని చెప్పు. అలా చూస్తారేంటండి? చెప్పండి దానికి. డాడీయే కాదు, దేవుడు చెప్పినా నేను వినను. నిన్నటి దాకా నీకు ఆయనకి పడదు. ఒక పేదవాడి బ్రతుకుతో ఆడుకోవడానికి ఇద్దరు చేతులు కలుపుతున్నారా? ఐ డోంట్ లైక్ ఇట్. ఇన్స్పెక్టర్, అతని వదిలేయండి. సారీ. అతను యాక్సిడెంట్ చేసినందుకే మీరు అరెస్ట్ చేస్తుంటే ఆ యాక్సిడెంట్ చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. నాకు లైసెన్స్ కూడా లేదు, కారు తోలేను. నన్ను అరెస్ట్ చేయండి. వాడు నన్ను ముద్దు పెట్టుకుంటానంటే రాముడు అతన్ని కొట్టాడు, దానికి కారణం నేను. నన్ను అరెస్ట్ చేయండి. అతన్ని కోర్టుకు తీసుకెళ్తాను. అందుకు కదమ్మా. లుక్ హియర్, వీడేం చేశాడో చూడండి. నన్ను నా పోలీసులు కొట్టాడు. అందుకు నేను పోలీసుని కొట్టాను. అరెస్ట్ చేయి. ఏంటి, ఒకటి కొడితే చాలదా? కీస్ ఇవ్వు. ఇవ్వు.
మైథిలి నా మాట విను. Mom, don't touch me. ఇద్దరిని తీసుకెళ్లి కోర్టు బోర్డులో నిలబెట్టండి. జరిగిందేమిటో అక్కడ చెప్తాను. మినిస్టర్ గారు, బయట పత్రికా విలేకరులు వెయిటింగ్. నిజం బయటపడితే మీ పదవి మా పరువు రెండూ పోతాయి. ఇన్స్పెక్టర్, వాళ్ళ దీన్ని పంపాయి. అలాగే సార్.